మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారి అంటే 100 రోజులు అయింది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. బంగారు పాలన అండి. రామపాదం ఎలాంటిదో చంద్రబాబు పాదం అలాంటి. అన్నీ బాగున్నాయి. మొన్న అన్ని వరదలకు పోతే ఎట్ట నిలబడి ఎంత బాగా చేశాడు విజయవాడకి. ఇంకా అన్నీ బాగున్నాయి. పథకాలు అమలు చేతనాడుగా ఏమేమి పథకాలు చేశారు? అన్నీ ఎప్పటి అమలు కావాలంటే ఎలా అవుతాయండి? ఒక్కింట్లోనే మనం అన్ని చక్క పెట్టుకోలేకపోతున్నాం. దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఎలా ఉంటుంది? చేయాలిగా, చేస్తాడనే నమ్మకం మాకు. సార్, నా పేరు మారేల స్వామి, పల్నాడు జిల్లా పద్మశాలి సాధికారత కన్వీనర్ నేను. సార్, 100 రోజుల ఇది మన ప్రభుత్వం, ఇది నిజాయితీవంతమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గురించి ఎవ్వరికి అడగాల్సిన పనిలే సార్. చక్కగా హాయిగా ఆనందంగా సాగిపోతుంది. ఈ 100 రోజుల్లో చేయాల్సింది ఫస్ట్ గా 7,000 రూపాయలు పింఛను 4 + 3,000 ఇవ్వడం జరిగింది. రేపు దీపావళికి ఖచ్చితంగా మన గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం ఇస్తానని మాట ఇచ్చాడు. ఏది ప్రభుత్వం రాగానే రాదండి. ఈ పచ్చ బులుగు ఇవన్నీ చెప్పే మాటలు ఎవరు నమ్మవద్దండి. ఖచ్చితంగా మా విజనరీ సీఎం చంద్రబాబు గారు అన్ని సక్రంగా చేయగలుగుతారు. ఆ సత్తా మా చంద్రబాబు గారికి ఉంది. అలాంటిది ఈ 3 రోజులు వాళ్ళు వచ్చిన 8 నెలల తర్వాత స్టార్ట్ చేశారండి. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2007 నెలల తర్వాత స్టార్ట్ చేశారు. 3 నెలలకు కాదు, నెలకే స్టార్ట్ చేశాడు. మీరు చేయట్లేదు. ఒక పక్క వరదలు వచ్చి అట్లా కొట్టబోతండి, మీకు చంద్రబాబు గారు ఇచ్చేయలేదు కదా అని స్టార్ట్ చేశాడు. అది ప్రతి ఒక్కళ్ళు చూస్తానే ఉన్నారు. ఇతనికి పిచ్చి పట్టిందా, లండన్ ఇంకా వెళ్ళి మందులు తెచ్చుకోలేదా అనుకుని నవ్వుకుంటున్నారు. మా చంద్రబాబు గారు అన్ని చేస్తారు. ఈ 100 రోజులు కాదండి, ఈ 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు ఇదే వేగంతో, రోజుకు వేగంతో 73 తిప్పేస్తే 23 అవుతుందండి. 23 ఏళ్ళ కుర్రోళ్ళలాగా మా చంద్రబాబు గారు ఇలా వెళ్ళిపోతా ఉంటారు. దానికి తోడు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ బీజేపీ కూటమితో చాలా బ్రహ్మాండంగా ఆనందంగా సాగిపోయింది. ఇది రామరాజ్యం లాగా కొనసాగుతూనే ఉంటుంది. మీరు బులుగు వైసీపీ బ్యాచ్ మొత్తం ప్రశాంతంగా ఇంట్లో ఉండి మనలాగా పనులు చేసుకోలేదు. ఇప్పుడన్నా ఇంట్లో పనులు చేసుకోమని వాళ్ళకి నేను సూచిస్తున్నాను. ఈ రోజుతో కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటయ్యి 100 రోజులు అవుతున్నది. చాలా వరకు కొన్ని బాగానే ఉంటున్నాయి. అంతా మనం కూడా వాళ్ళకి అవకాశము, టైం అనేది ఇవ్వాలి. ఇప్పుడే కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటుంది, అన్ని చూసుకుంటున్నారు. సడన్ గా అనుకోకుండా మనకి ఫ్లడ్స్ వచ్చినాయి, అన్ని వారు కూడా చూసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే వసతులు అన్ని ఇస్తాము అంటున్నారు. కొన్ని ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని ఇంకా చెయ్యాలి. చేస్తారని త్వరగా అని అనుకుంటున్నాం మనం కూడా. అలాగే చూద్దాము. ఈ వృద్ధాప్య పెన్షన్లని, సిలిండర్లని ఇలాంటివన్నీ ఉచిత సిలిండర్లు ఇవన్నీ ఇస్తామన్నారు. ఇస్తారని మనం కూడా ఎదురు చూద్దాము. అంతా బాగుండాలని, అంతా చూడాలని, పరిపాలన బాగుండాలని. పరిపాలన నెంబర్ 1గా ఉంది. ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే మెగా డిఎస్సి 16,437 పోస్టులు గతంలో లేని విధంగా మరి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపట్టే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే అన్నా క్యాంటీన్ని నిలుపుదల చేసిందో మరి ఈ ప్రభుత్వం రాగానే 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, నిన్న ఒక 75 మొత్తం 175 అన్నా క్యాంటీన్ని పునః ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం మరి అటు ఆస్తిదారులకి హక్కు వాటి గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొత్తది తీసుకొని వచ్చిందో దాన్ని మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన దాంట్లో భాగంగా మేము కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఉన్నారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు ముందు వృద్ధులకు కానీ మరి పెన్షన్ల విధానం ఏదైతే ఉందో సామాజిక పెన్షన్లు అవన్నీ కూడా 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000, దివ్యాంగులకి 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 6,000. అది పెంచేదానికి కూడా 3 నెలల ముందు నుంచే మరి వృద్ధులకు అయితే కనుక ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ 1,000 రూపాయలను కూడా ప్రతి నెల 1వ తారీఖు అందే విధంగా కూడా చూడటం. మరి ఈ నెలలో అయితే మరి మొన్న 1వ తారీఖు ఆదివారం వచ్చిందనే ఉద్దేశంతో మరి పోయిన నెల 31 ఒక రోజు ముందే పెన్షన్ అందించడం జరిగింది. గత ప్రభుత్వం ఎక్కడైతే వైఫల్యం చెందిందో ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతం ఇచ్చే విధానం స్వస్తి పలికారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు అందే విధంగా చూడటం జరిగింది. అదేవిధంగా మరి ఇటీవల వచ్చినటువంటి తుఫాన్లో విజయవాడలో భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి గారు తన ఇంటి నుంచి కాకుండా కలెక్టర్ కార్యాలయంలో క్యాంపు ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఆయనే ప్రత్యేకంగా సందర్శించి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా
సమాయత్తం చేసి ప్రజలను ఆదుకునే దాంట్లో వారందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. ఆయన చేసిన పనికి రాజకీయ ప్రముఖులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఇతర రాజకీయ నాయకులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ వరద బాధితులకి స్వచ్ఛందంగా విద్యార్థులు సైతం వాళ్ళు దాచుకున్న డబ్బులో నుంచి మరి ఈ వరద సహాయాన్ని అందించారు. ఈ విధంగా 100 రోజుల్లో ఒక్కొక్క హామీని నిలబెట్టుకుంటూ మంచి ప్రభుత్వం అనే పేరు కూడా తీసుకొని రావడం జరిగింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి గత పాలకులు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలకి ప్రజలు ఆ పార్టీని వ్యతిరేకించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈనాటికి 100 రోజులు గడుస్తున్నప్పటికీ ఈ 100 రోజుల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కొని ప్రాణ నష్టాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రజానికాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరినీ కూడా ఏకం చేసి విజయవాడలో ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో అన్ని సక్రమంగా విందు భోజనాలలాగా ప్రతి ఒక్కరికి తిండి సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యాలు, సకల సౌకర్యాలను కల్పించిన ఘనత దక్కినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంత పెద్ద వయసులో కూడా చిన్నవాడిలాగా అంతటి నీటిలో కూడా ఎక్కడికక్కడ ప్రవాహాన్ని కూడా లెక్క చేయకుండా నడుచుకుంటూ వెళ్ళి ప్రజాశ్రేయస్సే ధ్యేయం నాకు అని చెప్పేసి తిరిగినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా చేతులు కలిపి నిష్ఠాతులైనటువంటి అధికారుల చేత కావలసినటువంటి ధనాన్ని కూడా సమకూర్చుకొని రాష్ట్ర ప్రజల యొక్క సకల సౌకర్యాలను, మంచి మర్యాదలు తీర్చడానికి కంకణబద్ధుడై ముందుకు సాగుతున్నాడని చెప్పేసి కూడా ఈ 100 రోజుల నుంచి కూడా ప్రజానికం మొత్తం కూడా హర్షధ్వనులు చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. నా పేరు హనుమంతరావు అండి, వ్యవసాయం చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం రావడంతో పింఛన్ ఇవ్వడం బాగుంది. వికలాంగులకు కానీ, వీళ్ళకి కానీ, వృద్ధాంగులు కానీ బాగా పింఛన్ బాగా సెట్ అయిందండి. అంతకుముందు 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పింఛన్ పెంచారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు రావడంతో 2000 పింఛన్ 3000 చేస్తా అన్నారు. 3000ని 4000 చేశాడు ఒకేసారిగా. చాలా బాగుంది పరిపాలన. అలాగే ఈ రోడ్లు అవి కూడా బాగా చేస్తున్నారు. మేము వస్తుంటే చూసాము హస్బెండ్ సిటీకి గుంతలు అవి బాగా కూర్చారు. నమ్మకం వచ్చిందండి ప్రభుత్వం అంటే రోడ్లు బాగా వేస్తారని. పరిపాలన బాగుంది. పైన వరద వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది పోయినసారి. అది కూడా బాగా చేశారు దగ్గర ఉంది. ఈ వయసులో కూడా ఆయన బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీ ఒక పింఛన్ తప్ప ఇవాళ సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాని మీద వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఇసుక ఇంత మటుకు కంట్రోల్ అనేది చేయలేకపోతున్నారు. తర్వాత నిన్న విజయవాడ జరిగిన సంఘటనలో టీడీపీ ప్రభుత్వం చాలా కష్టపడింది. మరి అలానే ఇవాళ ఆ కష్టాన్ని వాళ్ళ ప్రజల్లో కూడా తీసుకొచ్చి ఇవాళ ఈ రేట్లు విపరీతంగా పెరగటం అనేది ఆయిల్ గాని, మరి పప్పు దినుసులు గాని, బియ్యం గాని ఇవన్నీ పెరుగుతున్నాయి. ఆ పెరిగిన వాటిని కూడా మీరు కరెక్ట్ చేయలేదనుకో తెలుగుదేశం ప్రభుత్వం విప్లవమైనట్టుగా ఉంటది. కాబట్టి మీరు అతి త్వరలో మీరు అనుకున్న హామీల్ని జాగ్రత్తగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100 రోజుల్లో ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. మనం వెయిట్ చేసి ఉండాల్సిందే. కానీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కొద్దిగా మైనస్ కనబడుతుంది పెన్షన్ విషయంలో కానీ ఏదైనా కానీ. కాకపోతే కొద్దిగా వెయిట్ చేయాలి. మనం కూడా తొందరపడి ఎవరిని అనకూడదు. చూడాలి, చూసి అభివృద్ధి జరిగిద్దనే మేము కోరుకుంటున్నాం. అమరావతి రాజధాని మేము కూడా అదే ఆశిస్తున్నాం. చంద్రబాబుకి మేము కూడా అదే ఆశిస్తున్నాం. ఈ సూపర్ 6 పథకాలు అమలవుతాయి అనుకుంటున్నారా? అమలవుతాయండి. కాకపోతే బడ్జెట్ లేదు కదండి. వెయిట్ చేయాలి. వెయిట్ చేసి చూస్తే గ్యారెంటీగా చేసి పెడతాడు చంద్రబాబు గారు. ఈ ప్రభుత్వమే మా అభిప్రాయం ఏంటంటే 100 రోజులు పూర్తయింది. వాళ్ళకు కూడా సమయం మనం ఇవ్వాలా. కాకపోతే ఏంటంటే వాళ్ళు మొత్తం చేస్తామని డేట్ ఏమి ఇవ్వలేదు మనకి. 100 రోజుల్లోనే ఈ మొత్తం పథకాలను చేస్తామని ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు పింఛన్ వరకు ఇస్తా ఉన్నారు, ఇచ్చేసారండి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది. తొలిసారిగా ఏప్రిల్ నుంచి పెన్షన్ అమలు చేస్తామని గవర్నమెంట్ చెప్పడము, అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 3 నెలలు ప్లస్ 4000 పెంచింది. 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 4000 రూపాయలకి పెన్షన్ జరిగింది. 4000 ప్లస్ 3000 7000 కలిపి ఒకేసారిగా ప్రజల ముంగిటికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఫస్ట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి పథకం పెన్షన్ పథకం. అదేవిధంగా ఇంకా
6 పథకాలు ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం గవర్నమెంట్ రాగానే, అయితే రాగానే ప్రవేశపెట్టిన విధానంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని తొలగించుకుంటూ ఈరోజు మళ్ళీ ఆన్లైన్ విధానం ద్వారా ప్రతి గృహ వినియోగదారుడు కూడా అందుకునే విధంగా ఇసుక ఉచితంగా గవర్నమెంట్ ఇస్తూ ఉంది. మళ్ళా అక్టోబర్ రేపు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం కూడా మహిళలకు అందించడం జరుగుతూ ఉంది. దసరా కానివ్వండి, ఇంకా నామ్స్ క్లియర్ చేస్తూ ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు పథకం యొక్క లోపాలు అన్నీ సరి చేసుకుంటూ ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నారో తెలుసుకుంటా ఉంది ప్రభుత్వం. దానికి తగిన విధంగా బస్సులను తయారు చేయడము, డిపార్ట్మెంట్ని సంఘటన చేయడము చేస్తూ ఉంది. అది కూడా త్వరలోనే ఆ పథకం కూడా అమలు చేస్తారు. ఈ విధంగా ఇచ్చిన 6 పథకాలని కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 100 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధానమైన నిర్ణయం 4,000 రూపాయల పెన్షన్ పెంచింది వృద్ధులకి. అదొక మంచి కార్యక్రమంగా భావిస్తున్నాము. అదేవిధంగా రేపు 3 సిలిండర్ల పథకం కూడా అమలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు తన ప్రకటనలో తెలియజేసిన మంత్రివర్గ ప్రకటనలో తెలియజేశారు. చాలా సంతోషకరమైంది. మిగతా కార్యక్రమాలు కూడా త్వరలో అమలు చేస్తారు. సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తారు. ప్రజలకు చేరుబాటులో అందుబాటులోకి ఈ కూటమి ప్రభుత్వం వస్తుందని మేము భావిస్తున్నాము.